హాయ్ ఫ్రెండ్స్, మసాలా మరమరాల చాట్ అయితే చూద్దాం. చాలా క్రిస్పీగా ఉంటుంది. బయట ఉండే టేస్ట్ తో ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసాము, పావు స్పూన్ పసుపు వేసాం, 2 కప్పులు అయితే దీంట్లోకి మరమరాలు అయితే వేసేసుకున్నాం. గ్యాస్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని 3 నిమిషాలు అలాగా వేయించుకున్న తర్వాత కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ అయితే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీడియం లో పెట్టుకొని ఇలా మనం కలుపుకుంటూ ఉంటే అవి మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి ఒక 3 నిమిషాలలోనే. అది కూడా మనకి పట్టుకొని ఒక్కసారి వీటిని ఇలా నలిపితే మనకి పొడి పొడిగా రావాలన్నమాట. అప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట. ఇలా రెడీ అయిపోయినాయి మనకి. ఇప్పుడు వీటిని సపరేట్ గా ఒక దాంట్లోకి తీసుకుందాం. పాన్ లోకి ఇప్పుడు మనం 5-6 స్పూన్లు ఆయిల్ అయితే వేసాం. పల్లీలు కూడా ఒక పావు కప్ అయితే తీసుకున్నాం. వీటిని కూడా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకొని మళ్ళీ ఒక బౌల్లోకి అయితే వీటిని కూడా సపరేట్ గా తీసుకోవాలి. ఇదే ప్యాన్ లోకి ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకొని లైట్ అండ్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వీటిని కూడా ఇలా వేయించుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్ లోకి కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్ గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించుకున్న మరమరాల్లో పల్లీలు, కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పంచదార పౌడర్ చేసి వేసుకోవాలి. చిటికెడు దీంట్లోకి చాట్ మసాలా వేసాం. ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఒక్కసారి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకొని ఫైనల్ గా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి అయితే సపరేట్ గా తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని పైన నిమ్మకాయ పిండుకుంటే మరమరాల చాటు మసాలా చాటు చాలా టేస్టీగా ఉంటది. అయితే ఈ మరమరాలు 4 రోజులు నిల్వ ఉంటాయి. ఒక డబ్బాలో పోసుకొని ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆనియన్స్ నిమ్మకాయ పిండుకుంటే అప్పటికప్పుడు క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట.